ముచ్చటగా మూడోసారి టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు సువర్ణ అవకాశం. ఇందులో భాగంగా ఫైనల్ చేరుకోవడానికి టీమిండియా మొత్తం మరో 10 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ 10 టెస్టు మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు స్వదేశంలో జరగనుండగా మిగతా 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాలో జరగనున్నాయి. స్వదేశంలో తొలి 5 మ్యాచ్లు జరగనున్నందున భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. మొత్తం గెలుపు శాతం 68.51గా నిలిచింది. ఫైనల్స్ కు ప్రవేశించాలంటే టీమిండియా తదుపరి 5 మ్యాచ్ల్లో తప్పకే గెలవాల్సి ఉంటుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు భారత్ మరో 10 మ్యాచ్లు ఆడవలసి ఉంది. బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్లు, న్యూజిలాండ్ తో 3 టెస్టు మ్యాచ్లు గెలిస్తే మొత్తం విజయాల శాతం 79.76% అవుతుంది. దీంతో ఫైనల్ ఆడడం ఖాయం. బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో జరిగే టెస్టు సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాతో జరిగే చివరి 5 టెస్టు మ్యాచ్ల ఫలితాలు లెక్కలోకి రావు. ఎందుకంటే అంతకు ముందే టీమిండియా ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. తద్వారా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ లు టీమిండియాకు చాలా కీలకం. అయితే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లో కొన్ని మ్యాచ్లు ఓడినా ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ కివీస్ లను క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకున్నట్టే టీమిండియా.